జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. చాలామంది మా ఊర్లో పండగ వచ్చింది దేవుడి పేరు చెప్పేసి వీళ్ళే వండుకొని తింటారు అన్నీను అని చాలామంది అనడం కూడా నేను ఆలకించానండి. అది తప్పు అని చెప్పడానికి చిన్న ఉదాహరణ. ఒక తల్లి ఊళ్ళో పండగ వాతావరణం నెలకొంది. ఒక తల్లి ఏం చేసిందంటే అన్ని రకాల పిండి వంటలు వండేసి పూజ గదిలో ఒక్కొక్కటిగా సర్దుతుంది. అక్కడ తన కూతురు వచ్చి, అమ్మా ఇన్ని పిండి వంటలు వండుతున్నావు కదా, దేవుడు తింటాడా? తినడు కదా, నువ్వు ఎందుకమ్మా ఎంత కష్టపడి వండుతావు, అది మనమే తినాలి కదా అని చెప్పింది. అప్పుడు తల్లి నవ్వుతూ కూతురుతో ఇలా అంది, అమ్మా నేను నీకు చెప్తే నీకు అర్థమవ్వదు, కానీ నేను ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా నీకు చెప్తాను. ఒక్కసారి గదిలోకి వెళ్ళి నీ పుస్తకం ఒకటి తీసుకునిరా అని చెప్పింది. కూతురు అలానే వచ్చింది. అప్పుడు కూతుర్ని అందులో ఒక పేజీ చూపించి, ఈ పేజీలోన ఈ అక్షరాలు చదివి నాకు వినిపించు అని చెప్పింది. కూతురు అలాగనే వినిపించింది. మరి ఒక్కసారి చదివితే నీకు వచ్చేస్తుందా అని అడిగింది. వచ్చేస్తుందమ్మా, నేను చెప్పేస్తానని చెప్పింది. అయితే నాకు చెప్పు, పుస్తకం మూసేసి అని చెప్పింది. పుస్తకం మూసేసి అమ్మాయి తల్లికి ఏం చదివిందో అంతా కంఠస్థగా అప్పచెప్పింది. అప్పుడు ఏ పేజీ చదివావో ఆ పేజీ తీసి అందులో తెల్ల కాగితం ఉందా, అక్షరాలు ఉన్నాయో చూడమ్మా అంది. అదేంటమ్మా, అక్షరాలు అక్కడే ఉంటాయి కదా అని కూతురు అడగడం జరిగింది. అదేనమ్మా, నువ్వు చదివిన అక్షరాలన్నీ నీ మైండ్లోకి వెళ్ళిపోయాయి, మరి అక్షరాలు అక్కడ ఉండకూడదు కదా. అలాగే దేవుడు కూడా ఎట్టిన ప్రసాదాన్ని అక్కడ దేవుడు ఆ ప్రసాదాన్ని ఆస్వాదిస్తాడు. అంటే ఆ సువాసనని అతను ఆస్వాదించడం వలన మనకి అది ప్రసాదంగా మారుతుంది. ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తే అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదేనమ్మా దేవుడు ప్రసాదాన్ని ఆస్వాదిస్తాడు, ప్రసాదాన్ని తింటాడు అని చెప్పడానికి ఉదాహరణ అని కూతురికి వినయంగా తెలియజెప్పింది. అదే ఇది నీతి కథ. జై శ్రీరామ్.